पुलिस स्टेशन हुदूद दंडी मैसम्मा डॉक्टर बस्ती में बड़े पैमाने पर कॉर्डन एंड सर्च ऑपरेशन पुलिस की जानिब से किया गया। इसमें कई बिना पेपर की गाड़ियों, विदाउट नंबर प्लेट्स, बाइक्स और डुप्लीकेट शराब की बोतलों को जब्त किया गया। ये कॉर्डन सर्च मेडचल डीसीपी एन कोटी रेड्डी, एसीपी शंकर रेड्डी और दुंडिगल पुलिस स्टेशन के एसएचओ सतीश रेड्डी की मौजूदगी में किया गया। మేడ్చల్ జోన్ లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మేడ్చల్ జోన్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 120 మరియు డాక్టర్స్ బస్తీ లో ఇక్కడ దాదాపు ఒక 250 మంది పోలీస్ సిబ్బంది తోటి కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రాంతం నుంచి మాకు ఎక్కువగా కంప్లైంట్స్ రావడము, వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ స్థిరపడటము, వచ్చిపోయే వాళ్ళలో ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, మనకి రెగ్యులర్ గా డైల్ 100 కాల్స్ రావటం, న్యూసెన్స్ కేసులు, గాంజా, ఇవన్నిటి మీద కూడా మా కంప్లైంట్స్ గతంలో బాగా వస్తున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు మా సిపి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్ లో మా అడిషనల్ డీసీపీ మేడ్చల్ పురుషోత్తము, ఇద్దరు ఏసీపీలు మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీ బాలగంగిరెడ్డి, అదేవిధంగా ట్రాఫిక్ ఏసీపీ గిరిప్రసాద్, తర్వాత దాదాపుగా ఒక 10 మంది ఇన్స్పెక్టర్లు, 20 మంది సబ్ ఇన్స్పెక్టర్స్, ఇందులో ఏఆర్ ఫోర్స్, ఎస్ఓటి, సిసిఎస్, ఉమెన్ సేఫ్టీ, స్పెషల్ పార్టీసు, సివిల్ అందరు కలిపి ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొనడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఒక సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీ ఉండాలి అనే ఒక ఉద్దేశం మాకు ప్రధానంగా. ఎవరో ఒకరిద్దరు వచ్చేసి అక్కడ కేసులు చేసి వెళ్ళిపోతే తర్వాత పోలీసు వచ్చి అక్కడ చెకింగ్ అని వాళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. ఆ షెల్టర్ తీసుకునే వాళ్ళు కూడా వేరే స్టేట్ లో నేరాలు చేసి వచ్చి కూడా ఇక్కడ షెల్టర్ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉండి ఇక్కడ నేరం చేసి అక్కడికి పోయినా కూడా ఇక్కడ ఉన్న పోలీసు వీళ్ళ మీద ఒక నిఘా పెట్టడం జరుగుతుంది. వీటన్నింటి దృష్టిలో ఉంచుకొని మనం ఇక్కడ కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్ లో ఈ రోజు మనము దాదాపుగా 464 హౌసెస్ చెక్ చేయడం జరిగింది. అంటే ప్రతి డోర్ టు డోర్ కూడా మనం చెక్ చేసినాం. ఇందులో మనకి దాదాపు జార్ఖండ్ స్టేట్ నుంచి 98 హౌసెస్ లో ఉన్నారు, బీహార్ స్టేట్ 98 హౌసెస్ ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ వాళ్ళు 87, మహారాష్ట్ర నుంచి 72, కర్ణాటక నుంచి 38, ఒరిస్సా నుంచి 25, ఇంకా అదర్ స్టేట్స్ నుంచి 42, మొత్తంగా 464 హౌసెస్ ఉన్నాయి. అంటే ఎక్కువ జార్ఖండ్, బీహార్ వాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతంలో. మొత్తం మనం దాదాపు 2000 మందిని చెక్ చేయడం జరిగింది. ఈ చెకింగ్ లో మనకి ఈ రోజు మొత్తం 40 వెహికల్స్ మనకి అనుమానాస్పదంగా ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఉంటే వాటిని ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. ఇందులో 4 వీలర్స్ 2, 3 వీలర్స్ 3, 2 వీలర్స్ 35. అంటే వీటన్నిటి కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసి ట్రాఫిక్ అండ్ ఇక్కడ లాండ్ ఆర్డర్ చెక్ చేసిన తర్వాత ఆర్టీఐకి పంపించి వాళ్ళ ద్వారా కూడా మళ్ళీ ఫర్దర్ గా చూసుకుని వాళ్ళకి రీజనబుల్ డాక్యుమెంట్ చూపిస్తే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం, లేదంటే వాడిని సీజ్ చేసుకొని